हैदरा के डीआरएफ अमले ने पुलिस स्टेशन के सामने एहतजाज करते हुए कहा कि नाकाफ़ी तनख्वाह की वजह से वो काफ़ी मुश्किलात का सामना कर रहे हैं। अमले ने मुतालबा किया कि कम की गई तनख्वाह वापस बढ़ाई जाए। उन्होंने तशवीश का इजहार करते हुए कहा कि अगर एक ही बार 5,000 रुपये तनख्वाह कम कर दी जाए तो कैसे गुजारा किया जा सकता है। అసలు 1000 కొట్టుర్రా 2000 కొట్టుర్రా అడక తింటున్నాము. మా బాధ వంగి చెప్పుకోవాలి. నేను గౌరవ రేవంత్ రెడ్డి గారికి వీరాభిమానిని అయినా కూడా నేను ఏ రోజు కూడా ప్రొసెస్ నాకు గవర్నమెంట్ క్లెయిమ్ చేయాలి. మా కమిషనర్ సార్ అంటే నాకు వీరాభిమాని మా రంగనాథ్ సార్కి. కానీ నాకు ఈ బాధ భరించలేక రాత్రి నేను ఎంత ఏడ్చినా నాకు తెలుసా కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి కూడా ఏడ్చిన నేను రాత్రి. జీతం తక్కువ అయింది, ఎట్లా సార్ మాకు ఎట్లా తినాలి, ఏంది నెలకు ఈఎంఐలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఏకదం 5,000 రూపాయలు జీతం తక్కువ అయితే ఏం చేస్తాం సార్? ఇంటి కిరాయిలు నెలకు 7,500 ఇంటి కిరాయి. ఎట్లా బతకాలి ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని? ఈవెన్ మేము లీవ్ పెట్టింది లేదు. పర్మిషన్ తీసుకొని పోవాలంటే కానీ సీఎల్స్ అని ఇచ్చారు సంవత్సరానికి 15. అది కింద 4 నెలల్లో 5 వాడుకోవాలి. అది ఎక్కువ మంది ఉంటే అదిగిన ఇవ్వరు మేడం, తక్కువ మంది ఉంటేనే ఇస్తారు. అట్లా పెరిగిరని ఆ లీవ్ని కట్ చేస్తారు మేడం. ఆ లీవ్ మాకు మిగిలిపోయినా అంటే దానికి ఏమీ లేదు. ఎస్ఎల్బీసీలో కూడా కష్టపడ్డాం టర్మినల్ మేము. ఎస్ఎల్బీసీ అవుట్ సోర్సింగ్ వర్కర్ మేడం. రేపటి చనిపోతే మాకు ఇన్సూరెన్స్ లేదు, ఏమి లేదు. మేము చనిపోతే మా పిల్లలకేంది? అందులో పోయిన శవాలను తీసామని మేము శవాలు అయితే మాకేముందని పంపించారు. దానికి ఏమీ ఇవ్వలేదు. ఇవ్వకున్నా పర్వాలేదు, మేము చేశాము. మా వృత్తి కాబట్టి సార్ వెలుసుకెళ్ళాలి, మేము చేశాము. మేము అంతటా కాంప్రమైజ్ అయ్యి చేస్తున్నాం మేడం. ఈ జీతాలలో కాంప్రమైజ్ కావాలంటే ఎట్లా మేడం చెప్పండి? ఎట్లా బతకాలి? దినదినానికి పప్పు ఉప్పు రేట్లు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు కదా మేడం. అన్ని రేట్లు పెరుగుతున్నాయి, అన్ని రేట్లు పెరుగుతున్నాయి. మాకు ఎట్లా పరిష్కారం ఏ విధంగా చూపిస్తారు? మా హామీని ఎట్లా నెరవేరుస్తారు? మాకు హామీ ఖచ్చితంగా హామీ ఇవ్వాలి. రంగనాథ్ సార్ గారు సీఎం గారితో మాట్లాడి మాకు హామీ ఇవ్వాలి మేడం. అప్పటి వరకు మేము విరమించలేదు. ఇప్పుడు సార్ లోపలికి రమ్మన్నారు, రంగనాథ్ సార్తో మాట్లాడేస్తున్నారు. కానీ ఖచ్చితమైన హామీ కనబడుతుంది. ఏదో 10-15 మెంబర్స్ రమ్మంటున్నారు. ఇప్పటి వరకు స్ట్రైక్ చేస్తే ఎవరు ముందు రాలేరు. మేము స్టార్ట్ చేసినాక కొంతమంది పెద్ద మనుషులు వచ్చి మేము మాట్లాడదాం అంటున్నారు. అదే ముందు మాట్లాడితే మేము రోడ్డు మీదకి ఎందుకు వచ్చుకుంటాం? రాదు కదా మేము. ఎక్కడి నుంచి జీతాలు అడగాలి? जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल नेशनल अवार्ड विनर डॉक्टर मीर जवाद जार खान, जर्मन ट्रेन्ड सीनियर ऑर्थोपेडिक सर्जन एंड डायरेक्टर, माहिर डॉक्टर्स डॉक्टर वासिफ आजम और डॉक्टर भारवी चंदूरी, सीनियर कार्डियोलॉजिस्ट और दीगर डॉक्टर्स नुमाया खिदमत अंजाम दे रहे हैं। रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड जैसी सहूलियात से आरास्ता कॉर्पोरेट लेवल हॉस्पिटल। वाजबी फीस में हर मर्ज से शिफायाबी के लिए जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, अतापुर।